హాయ్ అండి అందరికీ. నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో, చాలా రోజులవుతుంది వీడియో పెట్టక. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ రావట్లేదు. కాపోతే ఇప్పటి నుంచి మాత్రం మిస్ కాకుండా ప్రతి వారం మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాననమాట. సో, ఇది వచ్చేసి ప్రతి ఇయర్ నేను పెడతాను గదా! మా బీరన్న పండుగ బోనాలనమాట. ప్రతిసారి మేము బోనాలు చేస్తాము. తొలి ఏకాదశి రోజు ఉసు కరీంబాద్ వరంగల్‌లో. చాలా చోట్ల, చాలా విలేజెస్‌లో, చాలా ఊర్లలో తొలి ఏకాదశి రోజు బీరన్నకు బోనం సమర్పిస్తారు. సో, మేము మార్నింగే గుడికెళ్తాము ప్రతిసారి అన్నట్టే. ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ రష్‌లో దర్శనం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, లేవగానే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని డైరెక్ట్ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. సో, మా దగ్గర ఏంటంటే 2 గుడులుంటాయి. ఇంతకుముందు ఎళ్ళిందేమో ఉర్సు గుడి. అంటే మాది అన్నమాట. మేము ఉర్సులో ఉంటాము. అండ్ కరీంబాద్ వాళ్ళది ఈ గుడి అన్నమాట. కరీంబాద్ వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. అంటే బలి తీయడం అన్నమాట. గుడికి రాకముందే వాళ్ళు బలి తీస్తారు. కాపోతే మేమేంటి అంటే గుడి దర్శనం బోనం సమర్పించేదాకా నాన్ వెజ్ తినము. బలి గాని ఏమివ్వము. మొత్తం బోనం సమర్పించి ఇంటికెళ్ళేటప్పుడు బలిస్తామన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడే బలిస్తారు. బలి ఇచ్చే వీడియో అనేది ఈసారి నేను పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే మేము రికార్డ్ చేయలేదు. వెళ్ళలేదక్కడికి. లాస్ట్ ఇయర్ మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే నా ఛానెల్‌లో లాస్ట్ ఇయర్ బోనాల పండుగ వీడియో ఉంటుంది గదా! అందులో కరీంబాద్ వాళ్ళ బలి వీడియో గూడా ఉంటుంది. కావాలి అంటే మీరు చెక్ చేయొచ్చు. సో, ఇది మేము ఇంటికొచ్చాక మా అత్తమ్మ దేవుని రూమ్‌ని చాలా డెకరేట్ చేసింది. అలాగే బోనం గూడా ఇంటికొచ్చాక ప్రిపేర్ చేశామన్నమాట. సో, బోనం పైన శివలింగం ఎయాలని అత్తమ్మ అడిగింది. సో, చాలా జాగ్రత్తగా ఇద్దరం కలిసి వేశాం. చాలా అంటే చాలా కుదిరింది. నాకైతే చాలా నచ్చింది. అదెంత నీట్‌గా వచ్చిందో. మేము బోనం చేసి రెడీ అయ్యే వరకు ఆల్రెడీ మొత్తం 2:33 అయింది. కాపోతే బిరన్నాలొచ్చి బోనం తీసుకెళ్ళి ప్రతి ఇంటికి బిరన్న వాళ్ళొచ్చి బోనం తీసుకెళ్తారనమాట. సో, అది తీసుకెళ్ళే వరకు 4:30 అయింది. సో, 5 వరకు మేము బయలుదేరాము. 5 టు ఇంటికొచ్చే వరకు మాత్రం 9:30, 10 అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ నుండి నేనెక్కువ మాట్లాడడానికి ఏముండదు. మీరన్నీ చూడండి. చాలా అంటే చాలా వచ్చింది ఈసారి వీడియో మాత్రం. చాలా దగ్గర నుండి తీశారు. సో, ఎంజాయ్.
సో, ఇదంతా ట్రావెల్ అయ్యి మధ్యలో ఆగి చాలా సేపు ఆగుతాము మధ్యలో. సో, ఈ టెంపుల్ రీచ్ అయ్యే వరకే మాకు 7, 7:30 అయిందన్నమాట. సో, టెంపుల్ రీచ్ అయ్యాక చేసేదేందంటే ఓన్లీ బోనం ఎత్తుకున్న వాళ్ళనే టెంపుల్‌లోకి ఎంటర్ కానిస్తారు బోనం సమర్పించడానికి. సో, లాస్ట్ ఇయర్ నేనెళ్ళాను గానీ, ఈ ఇయర్ పాపుంది కాబట్టి నేను లోపలికెళ్ళలేదు. సో, పాప ఏడుస్తుందని నేను రిటర్న్ అయిపోయాను ఇంటికి. సో, అత్తమ్మ బోనం సమర్పించి మా వారు అక్కడ మెయిన్‌గా మాకు బీరన్న పండుగ ఇంపార్టెంట్ ఏంటంటే కంకణం అన్నమాట. ఏదైతే గొర్రె బొచ్చుతోని చేస్తారో, ఆ కంకణం కోసం ఎంత కొట్లాడతారో ఖచ్చితంగా కావాలి అని. సో, ఆ కంకణమే మెయిన్ పాయింట్. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. మీకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.